ఇగో మెగా హైదరాబాద్ జిహెచ్ఎంసీలో 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల విలీనం 3 కార్పొరేషన్లుగా మహానగరం అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే మిగతా సంబంధించినటువంటి ఏవైతే మున్సిపాలిటీలు చిన్న చిన్న మున్సిపాలిటీ అవుతున్నాయో అవన్నీ కూడా ఈరోజు హైదరాబాద్ లో విలీనం అవుతున్నట్టుగా చూస్తా ఉన్నాం. విలీనం నేపథ్యంలో 3 కార్పొరేషన్లుగా మహానగరం అంట. విలీనం నేపథ్యంలో జిహెచ్ఎంసీ విభజనకు ప్రభుత్వ యోచన పాలన సౌలభ్యం కోసమే ఫిబ్రవరి వరకు జిహెచ్ఎంసీ పాలకవర్గం గడువు విభజనపై మార్చిలో ప్రకటన అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే ఇక్కడ దాదాపు 150కి పైగా కార్పొరేట్ స్థానాలు ఉన్నాయి. సో ఇప్పుడు మేడ్చల్ కలిసింది, ఫిర్జాద్ కూడా కలిసింది, అటు చాలా రకాల ఏవైతే సిటీ అవుట్స్కర్ట్స్ లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున జిహెచ్ఎంసీలో కొలవడం జరిగింది. దీని తర్వాత ఫిబ్రవరి తర్వాత జిహెచ్ఎంసీని 3 భాగాలుగా 3 కార్పొరేషన్ విభజించే ఒక ప్రయత్నం అయితే చాలా జరుగుతున్నట్టుగా కనబడతా ఉంది. విస్తరణకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం. ఇకపై ఓఆర్ఆర్ వరకు జిహెచ్ఎంసీ పరిధి 2 కోట్ల జనాభాతో మినీ తెలంగాణ అవతరణ 2735 చదరపు కిలోమీటర్లతో దేశంలోనే అతిపెద్ద నగరం. ఓఆర్ఆర్ దాకా ఒకే రకమైనటువంటి పట్టణ ప్రణాళిక అధ్యయనానికి జిహెచ్ఎంసీ కౌన్సిల్ ఆమోదం. గ్రీన్ సిగ్నల్ ఇస్తే 1-2 నెలల్లో డివిజన్ల పునర్విభజన కార్పొరేషన్ల విభజన పూర్తి అధికార వర్గాల వెల్లడి అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికి అయితే మెగా హైదరాబాద్ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో జిహెచ్ఎంసీ పరిధి చాలా ఇంకా కొంత పెడిచినట్టు తెలుస్తా ఉంది. ఇటు మేడ్చల్ సైడ్ కానీ, అటు ఉప్పల్ గట్కేసర్ సైడ్ కానీ, రకరకాల ఎల్బీ నగర్ నుంచి అటు అదంతా కూడా మొత్తానికి పెద్ద మెగా హైదరాబాద్ అంటే దాదాపు 2 కోట్ల జనాభా కలిగినటువంటి మినీ తెలంగాణగా ఈరోజు హైదరాబాద్ అయితే ఉన్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జిహెచ్ఎంసీకి ఔటర్ రింగ్ రోడ్డును సరిహద్దుగా నిర్ణయించింది. దీంతో హైదరాబాద్ మహానగరం దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు జిహెచ్ఎంసీలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం జిహెచ్ఎంసీ తెలంగాణ మున్సిపాలిటీ చట్టాలను సవరించడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని సమావేశం అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మీడియా సమావేశంలో తెలిపారంటూ చూస్తారు. విలీన ప్రక్రియలో అన్ని వర్గాల పరిగణలోకి తీసుకుంటామని కూడా ఈరోజు చెప్పడం జరిగింది. సో దీని గురించి చాలా డీటెయిల్ గా మనం మాట్లాడేటువంటి ఒక ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూడండి, విలీనం అవుతున్నటువంటి మున్సిపాలిటీలు ఒకసారి చూసినట్టయితే మేడ్చల్, పెద్దాంబర్పేట ఒకటి, జల్పల్లి, శంషాబాదు, తుర్కయాంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిబట్ల, తుక్కుగూడ, మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, గట్కేసర్, గుండ్లపోచంపల్లి, తుముకుంట, కొంపెల్లి, దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్. విలీనం కానున్న 7 మున్సిపల్ కార్పొరేషన్ చూసినట్లయితే బడంగ్పేట్, బండ్లగూడ జాగీర్, మీర్పేట్, బోడుప్పల్, ఫిర్జాద్గూడ, జవహర్ నగర్, నిజాంపేట్. సో ఇవేమో మున్సిపాలిటీలు, ఇవే మున్సిపల్ కార్పొరేషన్. దాదాపు 20 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్లు ఏవైతున్నాయో ఇవి జిహెచ్ఎంసీలో కలిస్తే ఈరోజు 150 ఉన్నటువంటి 50-60 డివిజన్లు పెరగడానికి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. సో మొత్తానికైతే ఒక జిహెచ్ఎంసీ కార్పొరేషన్ పరిధిని పెంచి దాన్ని 3 భాగాలుగా 3 కార్పొరేషన్గా నాకు తెలిసి గతంలో ఏవైతే ఉన్నాయో జిహెచ్ఎంసీ హైదరాబాద్ మున్సిపాలిటీ ఒకటి కావచ్చు, లేకపోతే సికింద్రాబాద్ మున్సిపాలిటీ అంటూ, లేకపోతే ఇంకా రంగారెడ్డి మున్సిపాలిటీ, ఇట్లా డివైడ్ చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఆ పేర్లు మరి త్వరలో రిలీజ్ చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ త్వరలో 3 మున్సిపల్ కార్పొరేషన్లుగా మారబోతుందా? ప్రస్తుతం ఉన్నటువంటి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల తరహాలో వాటికి సమాంతరంగా ఈ 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేయనున్నారా? ఈ ప్రశ్నలకు రాష్ట్ర పురపాలక శాఖ వర్గాలు అవుననే సమాధానం చెప్తున్నాయి. 27 మున్సిపాలిటీలు కార్పొరేషన్ విలీనంతో అతి భారీగా నగరంగా మారుతుండటంతో పాలనా సౌలభ్యం కోసం కోర్ అర్బన్ ప్రాంతాన్ని 3 కార్పొరేషన్లు విభజించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందని అంటున్నాయి. ప్రస్తుత జిహెచ్ఎంసీ పరిధితో హైదరాబాద్ కార్పొరేషన్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్ సమాంతరంగా మిగతా 2 కార్పొరేషన్లు కూడా ఉండే అవకాశం ఉందని ఈ మేరకు ప్రతిపాదన సిద్ధమవుతున్నాయి అధికారులు తెలిపారు. ఆయా కార్పొరేషన్ల పరిధిలో ఎలాంటి గందరగోళం తావు లేకుండా డివిజన్ల ఏర్పాటు, సరిహద్దులను నిర్ధారించడంపై కసరత్తు జరుగుతుందని వెల్లడించినట్టు తెలుస్తోంది. పకడ్బందీ పర్యవేక్షణకు వీలుగా ప్రస్తుతం జిహెచ్ఎంసీ పరిధిలో 650 చదరపు కిలోమీటర్ల వరకు ఉంది. 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ విలీనంతో జిహెచ్ఎంసీ కోర్ అర్బన్ లోకి మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా నుంచి సుమారు 1085 చదరపు కిలోమీటర్లు, రంగారెడ్డి జిల్లా నుంచి 700 చదరపు కిలోమీటర్లు, సంగారెడ్డి నుంచి 300 చదరపు కిలోమీటర్ ప్రాంతం చేరే అవకాశం ఉందని పురపాలక శాఖ అంచనా వేసింది. సో మొత్తానికైతే పకడ్బందీగా దేశంలో హైదరాబాదే బాద్షాట. శివారు మున్సిపాలిటీ కార్పొరేషన్ విలీనంతో హైదరాబాద్ దేశంలోని మెట్రో నగరానికి బాద్షాగా అవతరించింది. దేశ రాజధాని న్యూఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై, ఐటీ క్యాపిటల్ బెంగళూరుతో పాటు చెన్నై, కోల్కతా తదితర మెట్రో నగరాలను వెనక్కి నెట్టి అగ్రభాగంలో నిలవనుంది. దేశంలోనే కాదు అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందనుంది. నిజానికి కొన్నేళ్లుగా హైదరాబాద్ నగరం నలుదిక్కులుగా శరవేగంతో విస్తరించింది. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే జీవన వ్యయం తక్కువగా ఉండడం, భాషా సమస్య లేకపోవడంతో విద్యా, ఉద్యోగ అవకాశాలు, వ్యాపారం కోసం 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా చాలా మంది కూడా ఇటు హైదరాబాద్కు వస్తున్నారు. సో ఇప్పుడు హైదరాబాద్ ఈరోజు ఢిల్లీని తలదన్నే విధంగా, ముంబైని తలదన్నే విధంగా
ఈరోజు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. వాస్తవంగా హైదరాబాద్ నగరానికి ఉన్న బ్యూటీ ఏంటంటే బెంగళూరు నగరంలో ఉన్నంత ట్రాఫిక్ జాము హైదరాబాద్లో ఉండదు, ముంబైలో ఉన్నంత ట్రాఫిక్ జాము హైదరాబాద్లో ఉండదు. సో ఇది హైదరాబాద్ నగరం చాలా పెద్ద ఎత్తున విస్తరిస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు ముంబైలో కానీ బెంగళూరులో కానీ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది, ఢిల్లీలో కానీ ఇటు హైదరాబాద్ విషయంకి వచ్చితే కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ మిగతా వాటితో పోల్చుకుంటే. సో అందుకే చాలా మంది కూడా హైదరాబాద్ను ఆప్షన్గా ఎంచుకుంటా ఉన్నారు. అందుకే హైదరాబాద్ మరొక మినీ తెలంగాణగా అవతరించింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో మొత్తానికైతే మెగా మినీ తెలంగాణ ఏర్పడబోతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఔటర్ వరకు గ్రేటర్ జిహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీల విలీనం, ఓఆర్ఆర్ లోపల ఆనుకొని ఉన్నవని జిహెచ్ఎంసీలో విలీనమైనటువంటి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అంటూ ఆల్రెడీ ఇవన్నీ కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మొత్తానికైతే ఒక మ్యాప్ కూడా రెడీ కావడం జరిగింది. జిహెచ్ఎంసీ సంబంధించిన పరిధి ఏ విధంగా ఉంటుంది అంటే ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి ఏవైతే గ్రామాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈరోజు జిహెచ్ఎంసీకి వస్తున్నాయి చాలా స్పష్టంగా అర్థమవుతోంది.